వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ తగ్గుతోందన్నటువంటి ఇండియా టుడే తాజా సర్వేలో చెప్తున్నది. ఆ మధ్యన ఫస్ట్లో ఇండియా టీవీ ఇచ్చినటువంటి సర్వేలో దాదాపు 17 స్థానాల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తే పార్లమెంట్ స్థానాలు అంటే వాళ్ళు పార్లమెంట్ బేసిస్ మీదనే ఇస్తున్నారు. అసెంబ్లీకి అదే పార్లమెంట్లో తెలుగుదేశం వీళ్ళకి కలిపేసి 6 నుంచి 8 అన్నది ఇచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా ఇండియా టీవీ సిఎన్ఎక్స్ స్టేట్ వైజ్ సర్వేలో చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు బీజేపీ 3 స్థానాలు గెలుచుకుంటుందని, టీడీపీ 12 స్థానాలు అంటే 15 స్థానాలు వీళ్ళిద్దరు కలిసి గెలుచుకుంటారు. జనసేన గెలిచే సీట్ లేదని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. అట్లాగే తెలంగాణలో బీజేపీ 5, కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 గెలుచుకుంటాయని అంచనా వేశారు. టోటల్గా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇతర మొత్తం లెక్కలన్నీ కలిపి చూసుకోవాలి. అందులో ఏదైతే వెస్ట్ బెంగాల్ బీజేపీకి 22 వస్తాయని, తృణమూల్ 19 పరిమితం ఉంది. మహారాష్ట్రలో బీజేపీ కూటమికి 37 వస్తాయని, మహావికాస్ అఘాడీకి 11 వస్తాయని, బీహార్లో బీజేపీ కూటమికి 38, ఆర్జేడీ 1, కాంగ్రెస్ 1 వస్తాయి. కర్ణాటకలో బీజేపీ కూటమికి 24, కాంగ్రెస్కి 4, ఉత్తరప్రదేశ్లో బీజేపీకి 77, సమాజ్వాదీ పార్టీకి 3, అట్లా కేరళలో బీజేపీకి 3 ఖాతా తెరవబోతోందని, కాంగ్రెస్ పార్టీ ప్లస్కి 10, కాంగ్రెస్ కూటమికి లెఫ్ట్కి 7 వస్తాయని, తమిళనాడులో బీజేపీ 3 గెలుచుకుంటుందని, డిఎంకే 18, ఏడీఎంకే 4 గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ 8 గెలుచుకుంటుందని, పాండిచ్చేరిలో బీజేపీ 1 గెలిచేసుకుంటుందని, అండమాన్స్లో బీజేపీ 1 గెలుచుకుంటుందని, లక్షద్వీప్లో కాంగ్రెస్ పార్టీ 1 గెలుచుకుంటుందని, హర్యానా బీజేపీ 10 గెలిచేసుకుంటుందని, స్వీప్ చేస్తుందని, ఢిల్లీ 7 కూడా బీజేపీ స్వీప్ చేస్తుందని, ఉత్తరాఖండ్లో బీజేపీ 5 స్వీప్ చేస్తుందని, పంజాబ్లో బీజేపీ 3, కాంగ్రెస్ 3, ఆమ్ ఆద్మీ పార్టీ 6 అక్కడ పెరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీ దళ్ 1, హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ 4 గెలుచుకుంటుంది అన్నటువంటిది వీళ్ళు వేస్తున్నటువంటి అంచనా. జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్లో కలిపేసి బీజేపీ 3, కాంగ్రెస్ 0, ఎన్సీ 2, పీడీపీ 0, లడఖ్లో బీజేపీ 1 గెలుచుకుంటుందని, చండీగఢ్లో బీజేపీ 1 గెలుచుకుంటుందని, మహారాష్ట్రలో బీజేపీ 37 స్థానాలు గెలుచుకుంటుందని, రాజస్థాన్లో బీజేపీ 25 గెలుచుకుంటుందని, గుజరాత్ బీజేపీ 26 గెలుచుకుంటుందని, మధ్యప్రదేశ్ బీజేపీ 29, గోవా బీజేపీ 2 గెలుచుకుంటుందని, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూల్లో బీజేపీ 2 గెలుచుకుంటుందని, ఇవన్నీ స్వీప్ చేస్తుంది అన్నట్టు వీళ్ళ సర్వే అంచనా.